Hello, hi guys. నేను మీ గోటెక్స్ తెలుగు ఫ్రమ్ ఇంటర్లింక్ నెట్వర్క్. టుడే మై ఫస్ట్ వీడియో అండ్ ఫస్ట్ టాపిక్ ఈస్ ఇంటర్లింక్ ఉచిత మైనింగ్ ప్రపంచంలో ఎందుకు నెంబర్ 1 గా నిలిచింది. ప్రస్తుతం మార్కెట్లో 100 ఆఫ్ ఫ్రీ మైనింగ్ యాప్స్ ఉన్నాయి. కానీ ఇంటర్లింక్ మాత్రం కేవలం ఒక ఫ్రీ మైనింగ్ యాప్ మాత్రమే కాదు, ఇది ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్, అంటే సాంకేతిక విప్లవం. ప్రస్తుతం అతి పెద్ద యూజర్ బేస్ కలిగి ఉన్న నెట్వర్క్ లో ఇదొకటి. నిలబడడానికి గల 5 పాయింట్స్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. మెయిన్ 5 పాయింట్స్. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాక్డ్ బై జైంట్స్, సపోర్ట్ ఫ్రమ్ జైంట్స్ కంపెనీస్ అని అంటారు. చాలా ప్రాజెక్టులకు సరైన బ్యాకప్ ఉండదు, కానీ ఇంటర్లింక్ కు ఏకంగా గూగుల్ ఫర్ స్టార్టప్స్ మద్దతును కలిగి ఉంది. ఇదొక క్రిప్టో ప్రాజెక్ట్స్ కు గూగుల్ వంటి సంస్థ అండగా ఉండటం, అంటే ఫండింగ్ ఇవ్వడం దాని విశ్వసనీయతకు నిదర్శనంగా ఉంది. ఎక్కువ యూజర్స్ కూడా ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చి గూగుల్ అని చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి అధునాత ఏఐ టెక్నాలజీ, అంటే అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ. ఇది కేవలం కాయిన్స్ కలెక్ట్ చేసే యాప్ కాదు. ఇంటర్లింక్ ఏడబ్ల్యూఎస్, అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ స్టార్టప్ ప్రోగ్రామ్ నుండి ఏఐ టెక్నాలజీని సహకారాన్ని అందుకుంది. అంతేకాదు, అమెరికాకు చెందిన యుఎస్ నిస్ట్, అంటే ఎన్ఐఎస్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ర్యాంకింగ్ లో ప్రపంచంలోని టాప్ 130 హ్యూమన్ ఏఐ మోడల్స్ లిస్ట్ లో ఇంటర్లింక్ చోటు సంపాదించుకుంది. ఇది ఒక గొప్ప విషయం చెప్పగలం. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి అంతర్జాతీయ గుర్తింపు, అంటే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. సాధారణంగా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులను ఆర్థిక సంస్థలు, అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ పట్టించుకోవు. కానీ ఇంటర్లింక్ టీం ఏకంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ NYSE ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశారు. ఇది ప్రాజెక్ట్ యొక్క స్థాయిని తెలియజేస్తుంది అని మనం చెప్పవచ్చు. అంటే దిస్ ఈస్ ఇండికేట్స్ ది స్కేల్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి కమ్యూనిటీకి నిజమైన ఆదాయం, అంటే రియల్ ఇన్కమ్ ఫర్ ది కమ్యూనిటీ, DAO మోడల్ అని అంటారు. అదర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ కాయిన్స్ ఇస్తారు, వాటి వాల్యూ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇంటర్లింక్ ఒక DAO, డిసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్. ఇది కమ్యూనిటీ మాటను గౌరవిస్తుంది మరియు వచ్చే రెవెన్యూ, అంటే ఆదాయాన్ని నేరుగా తన మెంబర్స్ కి పంచుతుంది. అలాగే DAO అనేది ఇంటర్లింక్ లో ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు ఎవరైతే యూజర్స్ ఉన్నారో యూజర్స్ ని కూడా అడుగుతారు. అడగడానికి తెచ్చిన సిస్టమే DAO ఓటింగ్ సిస్టమ్. ఈ ఓటింగ్ లో వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఉంటుంది కదా, ఏ డిసిషన్ కి హైయెస్ట్ ఓటింగ్ వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. బయట ఏ ఇతర కంపెనీస్ ఇలాంటి సిస్టమ్ తీసుకురాలేదు. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే లైక్ చేయండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి యూజర్ ఫ్రెండ్లీ యాప్. దీని UI, అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎంత సులభంగా ఉంటుందంటే కొత్తగా క్రిప్టోలోకి వచ్చిన వారు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడవచ్చు. నేను చెప్పిన 5 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ గైస్.